అందరికీ నమస్తే అండి. ఇవాళ గోధుమ రవ్వతో పొంగల్ చేశానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ గ్లాస్తో సగం గోధుమలకు తీసుకున్నానండి. అదే గ్లాస్తో పావు వంతు పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే సగం బెల్లం తీసుకున్నానండి. ముందుగా గోధుమ రవ్వ దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వను వేరేగా గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు కూడా వేయించుకోవాలండి. పెసరపప్పు వేగిందండి. ఇది చల్లారాక కడిగి వేయించి పెట్టుకున్న రవ్వలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్ అయితే కొలత తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడికిలోగా బెల్లం కరిగించుకోవాలి. ఈ బెల్లంలో పావు గ్లాసు నీళ్లు పోసుకొని కరగబెట్టుకోవాలండి. బెల్లం కరిగిందండి. స్టవ్ కట్టేద్దాం. కుక్కర్లో ఉడకబెట్టుకున్న రవ్వ వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇందులో కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇది మంట సిమ్లో పెట్టి అడుగంటకుండా ఉడికించుకోవాలండి. రవ్వ దగ్గర పడిందండి. ఇలా ఉండగానే స్టవ్ కట్టేసుకోవాలి. చల్లారితే ఇంకా చిక్కబడద్దండి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ పలుకులు వేసి కలుపుకోవాలి. ఇదేనండి గోధుమ రవ్వతో పొంగలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.